వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా సుముఖైశ్చకదంతైశ్చ కపిలోగజకర్ణకాः లంబోదరచ్యుకటోకిం రాజో వినాయకాः ధూమకేతుగణాధ్యక్షో బాలచంద్రో గజాననः వక్రతుండ సూర్పకర్ణ హిరంబస్కందపురుజాः షోడశైతాని నామాని పఠేజ్ఞాదిభిः విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నతస్య జాయతే. ఓం వామాంకాస్త జానకీ ప్రసలత్ కుదండదండం కరే చక్రం చోదకరేణ బాహ్యుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపుత్రనేనం భద్రాద్రిముఖితం కేయురాది భూషితం రఘుతిం స్వామిత్రియుక్తం భజే. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం చాలా అద్భుతంగా ఆరంభమైంది. బుధవారం నాడు ద్వితీయ తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. ఉత్తరాషాఢ నక్షత్రము అమ్మవారిది, అలవేలుమంగమ్మ తల్లిది. మకర రాశిలో ఉన్నటువంటి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం పక్కనే ఉన్న శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది అద్భుతమైనటువంటి రాశిలో చంద్రుడిగా ఆరంభమైంది. ఇది దశమ రాశిగా చెప్పబడుతుంది. అంటే ఈ కాలపురుష చక్రంలో 10వ రాశి అన్నమాట. ఇటువంటి అద్భుతమైనటువంటి 10వ రాశిలో ఉండగా ఈ సంవత్సరం ఆరంభమైంది. ఈ సంవత్సరంలో అదే రకంగా మనిషి జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి విజయ సూత్రాన్ని మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దీవిస్తూ ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అయినప్పటికీ కూడా మనం ఏదో చేయందే మనకి హ్యాపీగా మారదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, తల్లి తండ్రి తమతో ఉన్నవారు ఖచ్చితంగా ఈ వీడియోని విని పాటిస్తారని నమ్ముతూ ఉన్నాను. ఎంచేతంటే నేను 7వ ఏట నుంచి, నా వయసు 7వ ఏట నుంచి తెలుసో తెలియకో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించి జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాను. జ్యోతిష్ శాస్త్రం అప్పట్లో చిన్నతనంలో బాలభారతి పుస్తకం నాన్నగారు కొనేవారు. ఇంట్లో బాలభారతి, బాలమిత్ర, చందమామ, బొమ్మరిల్లు, బుజ్జ ఇలాంటి పుస్తకాలని నాన్నగారు కొనేవారు. అటువంటి అద్భుతమైన సంస్కృతిలో పెరిగాను నేను. ఆ పుస్తకాల్లో కాటూరి వీరభద్రరావు గారు అని ఒక ఆయన ఈ హస్త సాముద్రి గురించి రాసేవారు. అది చదివేసి చిన్నప్పటి నుంచి చదివేసి ఆసక్తి పెంచుకుని అలా నేర్చుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్ల భాగవతంలోకి, భారతంలోకి, రామాయణంలోకి ప్రవేశించి గాయత్రి మాత యొక్క కరుణ కటాక్ష వీక్షణాలతో అవకలింపు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ భద్రాచల క్షేత్రంలో రాముల వారి సన్నిధిలో జీవితం గడుపుతూ ఉన్నాను. ఈ సందర్భంలో వాటన్నిటినీ కూడా పరిశోధించి వాటిని చదువుతూ ఉండగా ఒక రహస్యం అయితే బయటపడింది. అదేంటంటే ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ కూడా చక్కగా పాటిస్తారని నమ్ముతూ ఉన్నాను. ఎందుచేతనంటే అది పాటించడం వల్ల సమస్త కళ్యాణాలు, సమస్తమైన శుభాలు చేకూరుతాయి. అదేంటంటే నేను చూసా, అర్ధాష్టమి శని వచ్చినా, అష్టమి శని వచ్చినా, ఏలినాటి శని వచ్చినా, శనిమాస వచ్చినా, లేకపోతే బాగోలేని గురుగ్రహం ప్రవేశించిన, అంటే ఒక శని భగవాన్ని అనుకోకండి, ఏ గ్రహం బాగాలేకపోయినా జీవితం బాగుండదు. porque శని భగవాన్లు ఏం చేస్తారంటే మనని రిఫార్మ్ చేస్తారు. అంటే గురువుగారు వేరు, తల్లి తండ్రి వేరు. గురువుగారిని కొంచెం కర్రతో కొట్టి మనని ఒక దారిలో పెట్టి గురువుగారిని ఏ రకంగా అయితే చూసి భయపడుతూ ఉంటామో, శని భగవాన్ గురించి భయపడతారు. ఆయన్ని మించినటువంటి పవిత్రమైన గ్రహం, ఆయన మించిన ధర్మదేవత, ఆయన మించినటువంటి అద్భుతమైన శ్రేయోభిలాషి ఎవరికి ఇప్పుడు దొరకరు. శని భగవానుడు అద్భుతమైన గ్రహం అది. ఆయన ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో జీవితాలన్నీ కూడా సుసంపన్నంగా సాగుతాయి. అది వేరే విషయం. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అలా జాతకంలో రోజులు కొంచెం ప్రతికూలంగా మారగానే ఆ మనిషిలో కలిగే మొట్టమొదటి మార్పుని నేను గమనించినప్పుడు నా జీవితంలో కూడా చూసినప్పుడు ఒకటే కనిపించింది. ఒకే ఒక్క మార్పు, తల్లిదండ్రులకి దూరం కావడం, తల్లికి తండ్రికి దూరం కావడం. విద్యార్థులారా, మీకు మీ తల్లికి మీ తండ్రికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత భేదభావం ఉందో అంతా కోల్పోతారు జీవితంలో. కేవలం ఏలినాటి శనిలో శని భగవాన్ని బాధ పెట్టాలన్నా, అష్టమ శనిలో బాధ పెట్టాలన్నా, అర్ధాష్టమ గురుడు బాధ పెట్టాలన్నా, అష్టమ కుజుడు బాధ పెట్టాలన్నా, ఎవరు బాధ పెట్టాలన్నా మిమ్మల్ని తల్లిదండ్రులు దూరం చేయాలి. తల్లిదండ్రుల నుంచి దూరం కావడమే పిల్లలకి దురదృష్టము. ఏదంటే అది ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టుకి కొమ్మ పోతే మళ్ళీ కొమ్మ వచ్చేస్తుంది, రెమ్మ పోతే రెమ్మ వచ్చేస్తుంది, పూలు పోతే పూలు వచ్చేస్తాయి, కానీ వేళ్ళు పోతే మొక్కే పోతుంది. పిల్లలారా, ఆ రకంగా తల్లిదండ్రులు మీకు వేళ్ళు, మీ జీవితానికి వేళ్ళు. తల్లి తండ్రిని దూరం చేసుకున్నటువంటి విద్యార్థులకి భవిష్యత్తు ఉండదు.
నా జీవితంలో ఏలినాటి శని ఆరంభం కాగానే నాన్నగారితో అమ్మగారితో చిన్న చిన్న విభేదాలతో దూరం అయ్యా. దాంతోపాటు నా చదువుకు దూరం అయ్యా. దాంతోపాటు నా యొక్క ప్రశాంతకరమైన జీవితానికి దూరం అయ్యా. నాకు ఒక మంచి అర్హతని కోల్పోయా. అంటే విద్యార్థిని సంపాదించలేకపోయా జీవితంలో. తరచు చూసుకుంటే ఒకటే కారణం కనిపించింది, ఇంకేం లేవు. ఆ రోజునన్నాడు అమ్మతో నాన్నగారితో బాగుండున్నట్లయితే కనుక నాకు వేరే క్వాలిఫికేషన్ ఉండేది, వేరే జీవితం ఉండేదేమో. కానీ మనసులో మంచితనం, దాంట్లో అమ్మా నాన్న అంటే లోపల ప్రేమ ఉంది కాబట్టి దారి చక్కబడింది. ఆ రకంగా ఎవరైతే తల్లి తండ్రి మధ్యన లేనిపోని అపార్థాలను చేసుకుని వారికి దూరంగా ఉంటారో ఆ దూరం మాత్రమే మీకు మోక్షానికి మధ్య డిస్టెన్స్. ఎప్పుడైతే మీరు తల్లి తండ్రిని బాగా అర్థం చేసుకుని తల్లి తండ్రిని వారు మీకు అభిమానంగా ఉంటూ మిమ్మల్ని దీవిస్తూ ఉంటారో మీ జీవితం అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది. ఎవరు ఆపలేరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, జీవితంలో సఫలం చెందాలన్నా, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలన్నా, జీవితంలో గమ్యాలు సాధించాలన్నా తల్లి తండ్రి మనఃపూర్వకంగా మిమ్మల్ని దీవించాలి. అది లేనినాడు మీరు ఏమీ సాధించలేరు. అది ఖచ్చితంగా చేసి తీరండి. ఇంకెలా ఉన్నా కూడా అమ్మా నాన్న మీకు అపార్థాలు రావచ్చు, అమ్మా నాన్నలో తప్పులు కనిపించవచ్చు, వాటిని వదిలేసేయండి. వాటిని వదిలేసి మీకు ఏది కావాలో తీసుకోండి. ఆవు ఉంది, కొమ్ములు చూస్తామా, పొదుగు చూస్తారా? పొదుగు చూసి పాలు తీసుకుంటాం. ఆ రకంగా తల్లి తండ్రి నుంచి మీరు అది గ్రహించవలసి ఉంటుంది. మీకు అనేక రకాల ఉదాహరణలు ఇచ్చాడు భగవంతుడు. మనం నిత్యం ఏ పని ప్రారంభించినా కూడా ఎవరు చెప్పినా కూడా చెప్తారు ముందు విఘ్నేశ్వర స్వామి పూజించమని. అటువంటి విఘ్నేశ్వర స్వామి విఘ్నాధిపత్యానికి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి అష్టాక్షరి పొంది వాళ్ళ చేత మనకి ఈ రోజునాడు పూజింపడుతున్నాడు. విఘ్నేశ్వర పూజింపడుతున్నాడు. అటువంటి విఘ్నాధిపత్యాన్ని సాధించిన తల్లిదండ్రుల వల్లే. ఇకపోతే రామచంద్రమూర్తి తన జీవితం అంతా తండ్రికి పెట్టేశారు. తండ్రి గురించి వెళ్ళిపోయారు అడవులకైనా ఆయన ధర్మం నిలబెట్టడానికి. తండ్రి గురించే రామావతారం, విశేషమైన రామావతారం. కృష్ణప్రభు గురించి చెప్పనేక్కర్లేదు. పాపం చెరసాలలో పుట్టి ఆయన ఇంకో చోటికి మార్చేసినప్పుడు వెతుక్కుంటూ తల్లిదండ్రులు వచ్చి జైలు చూపించారు. ఆ రకంగా తల్లి తండ్రికి మీకు మధ్య ఏమాత్రం వ్యత్యాసం వచ్చినా మీ గ్రహదశ బాగాలేదని అర్థం అనమాట. ఆ రకంగానే మీ యొక్క ప్రతికూలత ఎంటర్ అవుతాయి జీవితంలో. కాబట్టి తల్లి తండ్రిని ఏదో రకంగా మీకు పూర్తి అనుకూలంగా మార్చుకుని వారు మిమ్మల్ని దీవించేటట్టుగా ఉండాలి. తల్లి తండ్రి కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ఏ ఇంట్లో అయితే ఇంట్లో పెద్దవాళ్ళు కొట్టుకుంటూ ఉంటారో, ఇంట్లో తల్లి తండ్రికి సరిపోదో ఆ ఇళ్ళన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. ఇక ఎవరు గెలవరు ఆ ఇంట్లో. తల్లి తండ్రి కొట్టుకుంటే ఇంట్లో ఉదాహరణకి తాతగారు అమ్మగారు జీవించి ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి, గృహఛిద్రం అంటారు దాన్ని. ఆ వేళ్ళు కులిపే మొత్తం వంశంతో నాశనం అవుతుంది. అంటే ఉదాహరణకి ధృతరాష్ట్రం చూసారా ఏమైపోయింది? పిల్లాడి మీద ఏ రకమైన ప్రేమ లేదు, వాడు గెలవాలనుకున్నారు తప్ప సర్వనాశనం అయిపోయి గౌరవులంతా కూడా. కుంతీదేవి పట్టు కూర్చుంది పిల్లలు బాగుండాలని, వాళ్ళంతా బాగున్నారు. ఆ రకంగా ఎక్కడైతే తల్లి తండ్రి దీవెన పొందుతారో ఆ రకంగా దీవెన పొందిన వాళ్ళందరూ కూడా జీవితంలో ఖచ్చితంగా పైకి చేస్తారు. చాలా బాగుంటుంది జీవితం. మీ జీవితంలోకి నవగ్రహాలు కూడా ప్రతికూలతనివ్వాలంటే మొట్టమొదటి గ్యాప్ తల్లి తండ్రి వ్యతిరేకమైనప్పుడు ప్రపంచంలో ఇంకెవరు అనుకూలంగా ఉంటారు మీకు? కాబట్టి మీకు చెప్పబోయేది ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ కూడా ఏదైనా సరే త్యాగం చేశాను తల్లిదండ్రుల గురించి. నేను అలా ట్రావెల్ చేస్తూ నాన్నగారికి దూరం అయిపోయిన తర్వాత నాన్నగారికి ఉత్తరక్రియలు చేయడానికి ఏడాది యాన్యుటీస్ చేయడానికి నాకు నాన్నగారికి మంచి గోదావరి అడ్డొచ్చేసింది. గోదావరి 71 అడుగులు గోదావరి అడ్డొచ్చేసింది. అంటే నాన్నగారికి కార్యక్రమాలు చేయాలి, భద్రాచలంలో చేయాలని నేను సార్భాగంలో ఉన్నాను. మధ్యలో గోదావరి 71 అడుగులు వచ్చి అడ్డుపడింది. అన్నీ ఏర్పాటు చేసుకున్నా, గోదానం ఏర్పాటు చేసుకున్నా, భూదానం ఏర్పాటు చేసుకున్నా, అన్ని రకాల దాన్ని ఏర్పాటు చేసుకున్నా. కానీ వెళ్ళడానికి దారి లేదు. బయటికి వెళ్ళి నిత్యం సంధ్యావందనం చేసుకుని అమ్మవారిని ఆశ్రయించాను కాబట్టి అమ్మవారు గాయత్రి మాతని ప్రార్థించుకుని శివభగవాన్ని దండం పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లోనే దారి ఇచ్చారు. గోదావరి తగ్గింది, తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చాడు, మేము అందరం కలిసి అద్భుతంగా కార్యక్రమాలు చేసుకున్నాం. ఎంచేతంటే మీకు స్వచ్ఛమైన మనసుతో పాటు దైవారాధన ఉన్నట్లయితే కనుక ఒకవేళ పొరపాటున తల్లి తండ్రి మధ్యన ఏమైనా చిన్న అభిప్రాయ భేదాలు వచ్చి సర్దుకుంటాయి. మీకు ఒక పక్క దైవభక్తి లేక ఈ రోజుల్లో ఒక క్రమశిక్షణతో కూడా దైవభక్తి లేదు. ఏ ఇంట్లోనూ కూడా బ్రాహ్మణులు సంయోజనం చేయటం లేదు. అలాంటివన్నీ ఉంటే కనుక బాగానే ఉంటుంది, దాంట్లో వచ్చేస్తారు. అవి లేకుండా తల్లిదండ్రుల ఆలోచనలు లేకుండా ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతాం అన్నమాట. అంటే ఒక దారం తేనటువంటి గాలిపటం అయిపోతుంది జీవితం పిల్లలకి తల్లిదండ్రి లేకపోయినట్లయితే కనుక. కాబట్టి తల్లి తండ్రిని ఏనాడూ దూరం చేసుకోకండి. తల్లి తండ్రి గురించి దేన్నైనా దూరం చేసుకోండి. కొంతమందికి భార్యకి తల్లికి మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ధర్మము న్యాయం అక్కడ తన భార్య రైట్ ఉండొచ్చు, తల్లి తప్పుని దాటిని సమయస్ఫూర్తిగా మనం వాటిని పరిష్కరించుకోవడం కదా జీవితం అంటే. వాటిని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. తల్లి ఎక్కడో పెట్టేసి మీరు ఎక్కడో ఉంటే అవన్నీ కూడా
మీరు గుర్తుపెట్టుకోండి, పతనానికి ఏంటంటే కారణం, పతనం అవ్వాలంటే, జీవితంలో పతనం అయిపోవాలంటే తల్లిదండ్రులు దూరం పెట్టేస్తారు. అయిపోయింది అంతే అక్కడితో. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీకు చెప్పేది ఏంటంటే, తల్లి తండ్రిని ఏదో రకంగా మంచిగా ఉంచుకోండి, ఏదో రకంగా మంచిగా. అలాగే పొలిటికల్లీ రైట్ కాకండి. అంటే అమ్మా నాన్నకి ఏదో ప్లాట్ కొనిచ్చేసి ఆ డబ్బుల్లో అమ్మా నాన్న కంట్రోల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా చేసినా కూడా మనం దీవిస్తారు అనే పెట్టుకోండి. అలా పెట్టుకోకండి. అవి దీవించరు. మీరు ఇంకో ఊళ్ళో ఉన్న కూడా వాళ్ళు దీవించట్టుగా ఉండాలి తల్లిదండ్రి. వాళ్ళకి ఏం కావాలో చూడండి. ఒకవేళ మీ తల్లికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, ఆ అమ్మాయి ఆవిడ కార్యక్రమాలు కూడా చేయాలి మీరు. ఆ రకంగా ఆనందపడాలి. తల్లికి ఏది ఇష్టం అది చేయండి, తండ్రికి ఏది ఇష్టం అది చేయండి. తల్లి తండ్రి ఆశిస్తులు లేనటువంటి పిల్లల జీవితాలు నిర్వీర్యం అవుతాయి. ఎక్కడైనా రాసేసుకోండి, మీరు ఎక్కడైనా రాసేసుకోండి, జరిగిపోతుంది అది. అంచేత మనకి భగవంతుడిని పూజిస్తున్న ప్రతి అద్భుతమైనటువంటి రశ్మిభూతాలన్నీ కూడా తల్లిదండ్రుల వెనకాలే పడ్డాయి. తల్లిదండ్రులే ఉద్ధరించారు జీవితాలు. కాబట్టి తల్లిదండ్రుల మధ్య మీకు ఏమైనా భేదాభిప్రాయం కానీ ఒక గ్యాప్ కానీ పెరుగుతుందంటే మీ జీవితం పతనం దిశగా వెళ్తుందని గ్రహించండి. ఈ కొత్త సంవత్సరంలో పిల్లలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రిని ఆనందించేటట్టుగా, తల్లిదండ్రి ఆనందపడేటట్టుగా ప్రవర్తిస్తారని, తమ యొక్క జీవితాన్ని మార్చుకుంటారని దీవిస్తూ, అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, దీర్ఘాయురారోగ్యం అఖండ బుద్ధిం సామ్రాజ్య వృద్ధిం సకలైష సిద్ధిం కళ్యాణ బుద్ధిం శతపోహి భద్రాద్రము దిశాసదవాన్ని దీవిస్తూ తల్లిదండ్రులు ఆశీర్వదించాలని, ఏదైనా పొరపాటుని చిన్నపిల్లలు తప్పు చేస్తే పెద్ద మనసు తల్లిదండ్రులు వాళ్ళని దీవించి కడుపులో పెట్టుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే పిల్లలు పాడినా కూడా తల్లిదండ్రులకే బాధ. కాబట్టి ఆ రకంగా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, వారికి ఆప్యాయంగా ఉండేట్టుగా తల్లిదండ్రులు ప్రవర్తించాలి. కాబట్టి తల్లి తండ్రితో కూడిన వసుదైవ కుటుంబం మనకి ఈ భారతదేశంలో ఏర్పడుతుందని, తల్లిదండ్రి పిల్లలందరూ కూడా అర్థం చేసుకుంటారని, పార్వతీ పరమేశ్వరులాగా, గణేశుడు స్కందుడిలాగా ఒక అద్భుతమైనటువంటి శివ ఫ్యామిలీస్ ఏర్పడతాయని కోరుకుంటూ ఈరోజు ముగిస్తున్నాను. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.